ప్రజల పక్షాన పోరాడటమే తప్ప అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిపై ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల, మీలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకున్నట్టు హెచ్చరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజాప్రస్థానం పాదయాత్ర మీద దాడి చేయడం జరిగింది. మళ్ళీ దాడి చేయడం జరిగింది. పక్కన నర్సంపేటలో ప్రపంచం అంతా చూసింది. మా బస్సును తగలబెట్టారు, మా వాళ్ళను కొట్టారు, దాడి చేశారు, రాళ్లతో కట్టెలతో కొట్టి, బండ్ల అద్దాలు పగలగొట్టి, లా అండ్ ఆర్డర్ సృష్టించి, ఆఖరికి ఆ నెపం నా మీద నెట్టి ఇంత చేసిన పాదయాత్ర మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించి మొన్న మేము పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ వర్ధన్నపేటలో, నిన్న మళ్ళీ వర్ధన్నపేటలో మళ్ళీ అదే రిపీట్ చేయబోయింది బీఆర్ఎస్ పార్టీ. మా ఫ్లెక్సీలు చింపడం మొదలు పెట్టారు. ఆ కవరేజ్కి వచ్చిన వాళ్ళు దాడి చేస్తున్నారు అని కవరేజ్కి వచ్చిన మీడియా వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇక్కడ మీడియా అంతా కూర్చొని ఉంది. మీడియాకు తెలుసు నేను అబద్ధం చెప్పడం లేదని. సొంత పార్టీ కౌన్సిలర్లే ఈ ఎమ్మెల్యే మీద, ఈయన అవినీతి మీద, ఈయన అక్రమాల మీద నిరసనకు దిగారు అన్న మాట వాస్తవం కాదా? ఇంట్లో ఏవైనా అబద్ధాలు ఉన్నాయా? మీడియాకు తెలియని విషయాలా? ప్రజలకు తెలియని విషయాలా? పేపర్లో రాని విషయాలా? మేము ఇవన్నీ ప్రస్తావించేసరికి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? మీరు నిజంగానే గిల్టీ కాబట్టి, మీకు నిజంగానే ఈ వీటిలో అన్నిట్లో వాటాలు ఉన్నాయి కాబట్టి ఇంతగా రియాక్ట్ అవుతున్నారు కదా అని ప్రశ్నిస్తున్నాం ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ ఎమ్మెల్యేలను, నాయకులను. అసలు ప్రజల పక్షాన నిలబడాలి, వాళ్ళు ఓట్లేశారు, మేము వాళ్ళ కోసం పని చేయాలి అన్న సోయే లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు. ఎవరే గాని ఏ నియోజకవర్గంలోనైనా కూడా ప్రజల కోసం పని చేస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? పక్షాన నిలబడతాం. మీరు ఎంత మా మీద దాడులు చేస్తారో అంత ఎక్కువగా, అంత గట్టిగా మీ అవినీతి గురించి, మీ అక్రమాల గురించి అన్నిసార్లు ఇంకా ఎక్కువగా మాట్లాడతాం. మళ్ళీ చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరే వాళ్ళం కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, నిజంగానే మేము చేసిన ఆరోపణల్లో ఏదైనా తప్పుంటే, మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. మీ నియోజకవర్గంలోనే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి. మీడియాను రమ్మనండి, ప్రతిపక్షాలను రమ్మనండి, మేము కూడా వస్తాం, మీరు రండి. మీ మీద వచ్చిన ఆరోపణలు ఏమిటో మీరు సంజాయిషి ఇచ్చుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు. మీ అవినీతి గురించి, మీ మీద వచ్చిన ఆరోపణల గురించి, మీ అక్రమాల గురించి, మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వాటి గురించి మేము ప్రస్తావిస్తాం. మీకు దమ్ముంటే